నేడు నేను వీకు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన అతి పురాతన సాంకేతికత. ఇది 9000 సంవత్సరాల క్రితం అఖండ భారతంలో దంత శస్త్రచికిత్స. ఈ స్థలం పేరు మెహర్గఢ్. ఇది అఖండ భారత వాయవ్య ప్రాంతంలో ఉన్న పురాతన నివాసం. ఇది 7000 సంవత్సరాల నాటి నాగరికత. ఇక్కడ లభించిన మానవ కపాలాలు చరిత్రను మార్చేశాయి. వాటి దంతాల్లో స్పష్టమైన రంధ్రాలు ఉన్నాయి. ఇవి సహజంగా ఏర్పడినవి కావు. ఈ రంధ్రాలు మానవ చేతితో త్రవ్వబడ్డాయి. అంటే శస్త్రచికిత్స జరిగింది. ఇది ప్రపంచంలోనే తొలి డెంటల్ సర్జరీ. వారు ఫ్లింట్ రాయితో చేసిన డ్రిల్లును వాడారు. ఇది అత్యంత నియంత్రిత సాధనం. శాస్త్రీయ ఆలోచనకు ఇది సాక్ష్యం. రోగిని నిశ్చలంగా కూర్చోబెట్టారు. దంతాన్ని జాగ్రత్తగా త్రవ్వారు. ఇది ప్రయోగం కాదు, వైద్యం. నొప్పి తగ్గించేందుకు మూలికలు వాడారు. ఇది ఆయుర్వేదానికి తొలి రూపం. వైద్యం ప్రకృతితో కలిసింది. కొన్ని దంతాల్లో మళ్లీ ఎముక పెరిగింది. అంటే రోగి బతికాడు. చికిత్స విజయవంతమైంది. ఇతర నాగరికతలు ఇంకా పుట్టలేదు. అప్పటికే అఖండ భారతంలో వైద్యం ఉంది. ఇది నిజమైన చరిత్ర. మన పూర్వీకులు అజ్ఞానులు కాదు. వారు శాస్త్రజ్ఞులు, వైద్యులు. వారు కాలాన్ని మించిపోయారు. వైద్య శాస్త్రానికి పునాది అఖండ భారతమే. ఇది గర్వించాలిన నిజం. ఇది దాచిన చరిత్ర. ఇంతటి అద్భుత విజ్ఞానం ఉన్న మెహర్గఢ్ ఇప్పుడు ఎక్కడుంది తెలుసా? అది నేటి మ్యాప్లో ఏ ప్రాంతంగా మారింది? సమాధానాన్ని కామెంట్స్లో చెప్పండి.